అది పాపం వీడే బాబు వీడి కూడా ఏమో మాకు అసలు ఖాళీ అమ్మా చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు మళ్ళీ క్యాబేజీ వడియాలు పెట్టుకోవచ్చు చూసారా. రేపు వెళ్దామా పొలం? వెళ్తారా? కార్యక్రమం అవ్వద్దు. వెళ్తాడా? వెళ్తాను. నువ్వు ఓపిక ఎంతసేపు కోసుకుంటా సేపు కోసుకుంటా అంతేనా? బీరకాయలు 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 కిలో 60 రూపాయలు తీసుకోండి. ఫ్రెష్ బీరకాయలు 40 రూపాయలు తీసుకుంటారా? ఈ వంకాయలు 40 రూపాయలకి ఇస్తాను మీకు. 40 రూపాయలు కిలో కావాలా మీకు? పనసకాయ కిలో 15 రూపాయలు తీసుకో. 15 రూపాయలు కావాలి మీకు. 40 రూపాయలు ఇస్తాను. మా పనసకాయ ఏం జరుగుతుందో మీకు ఏం అర్థం కావట్లేదు కదా. అంత నిదానంగా మాట్లాడుకుందామండి. అయితే ఇవన్నీ కూరలు అన్నమాట, పొలం నుంచి తీసుకొచ్చిన కూరలు. అప్పుడే మామిడికాయలు కూడా తీసుకొచ్చేసారనమాట ఆవకాయ పెట్టడం కోసం అని చెప్పి. ఆవకాయ పెట్టాలి అంటే కనుక మామిడికాయలు ఇలాగ నీళ్ళల్లో ఒక పావుగంట సేపు నానబెట్టాలండి. పావుగంట కంటే ఎక్కువ నానబెట్టకండి. ఖచ్చితంగా పావుగంట అయితే నీళ్ళల్లో వేసి ఉంచాలన్నమాట. ముచ్చుకి దగ్గర ఇక్కడ సొనలాగా కారుతుంది కదా, అదంతా పోతుందన్నమాట. ఆ సొన పోవడం కోసం అని చెప్పి ఒక బకెట్లో వేసి పెడతారు. కొంచెం పైన డస్ట్ అది ఏమైనా ఉంటే కూడా పోతుందన్నమాట. శుభ్రంగా దాన్ని కడిగేసేసుకుని పావుగంట తర్వాత కడిగేసేసుకుని ఇలాగ పొడి బట్ట పెట్టేసి శుభ్రంగా తుడిచేసుకోవాలన్నమాట. తడి అనేది లేకుండా పొడి బట్ట పెట్టి తుడిచేసుకోవాలి. తుడిచిన తర్వాత ఇలా కట్ చేసేసుకుని లోపల పొర ఉంటుంది చూడండి, పొర ఇలా సన్నటి పొర ఉంటుంది, ఆ పొర తీసేసుకోవాలన్నమాట. ఇలా ఒక్కొక్కటి చేత్తో వస్తుంది. చేత్తో తీయడానికి రాకపోతే కనుక ఒక స్పూన్ పట్టుకుని ఇలా ఇలా గీరేస్తే వచ్చేస్తుంది. పొర అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. తీసేసుకుని అన్నీ పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడేమో మా బాబేమో కట్ చేస్తాడు అనమాట. ఎంత నైస్గా కట్ చేస్తున్నాడో చూడండి, చక్కగా కట్ చేస్తాడు. అదే మనం బయట కట్ చేయించుకుంటే వాళ్ళు ఇష్టానికి కట్ చేసేస్తారు. అన్నీ మొత్తం నలిగిపోయే ఉంటాయండి. ఒక పెచ్చు కూడా అంటే 50% పెచ్చులు అన్నీ నలిగిపోతాయి. అన్నీ పెద్ద పెద్ద ముక్కలు కొట్టేస్తారనమాట. మనమే ఇంట్లో కొట్టుకుంటే మనకు కావలసినట్టుగా కట్ చేసుకోవచ్చు. ఇది నేను చూపించేది జీడి అండి. ఇది లోపల జీడి ఉంటుంది కదా, ఆ జీడి తీసేసుకోవాలి. ఈ జీడి అనేది శుభ్రంగా కడిగేసుకుని ఎండబెట్టేసుకుని పౌడర్ చేసుకుంటారు. ఇది దీంట్లో బాగా B12 పుష్కలంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు అందరికీ B12 తక్కువగా ఉంటుంది కదా, అందుకని ఈ ఈ పౌడరు మామిడికాయ అదే జీడిలో బాగా B12 పుష్కలంగా ఉంటుందిట. నేను ఈ మధ్యనే విన్నాను. అది పౌడర్ చేసుకుని వాటర్లో కలుపుకుని తాగితే మనకి ఆ B12 సమస్య అనేది ఉండకుండా ఉంటుందని విన్నాను. నేను కూడా ఈసారి ట్రై చేయాలి. ఈ జీళ్ళన్నీ దాచిపెట్టి చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ చేస్తే కనుక మీతో షేర్ చేసుకుంటాను. ఇదిగోండి సీరియస్గా మా బావ అయితే సీరియస్గా ఏం లేదండి, చాలా సరదాగా గడుస్తుంది అంతాను. చక్కగా అలా అంటే కాన్సన్ట్రేషన్ తోటి కట్ చేస్తాడు అనమాట. చక్కగా బాగా కట్ చేస్తున్నాడు. అవన్నీ కట్ చేసి పక్కన పెడుతున్నాడు. అక్కడ ఆ బ్లాక్ షర్ట్ వేసుకున్నది మా మావయ్య కొడుకు అనమాట. ఈ గ్రీన్ షర్ట్ వేసుకుని పక్కన కూర్చున్నది మా అక్క కొడుకు అనమాట. నేను నలుగురు చక్కగా ఇలా సరదాగా చేసేసుకుంటున్నాము. మా అక్కేమో ఇలా పనిచేసిన వాళ్ళకి కాఫీలు టీలు అందిస్తోంది. తన పని అది చేసుకుంటోంది. ఎందుకంటే నెక్స్ట్ డే మా ఇంట్లో ఫంక్షన్ ఉందన్నమాట. అందుకని వాటి కోసమని అన్నీ సర్దుకుంటోంది. ఈ మామిడికాయలు అనేది తెస్తారని ముందే ఏమీ అనుకోలేదు, పాపం ఎక్స్పెక్ట్ చేయలేదు. మా అక్కకి తెలీదు, మాకు తెలీదు, ఎవరికి తెలీదు. సడన్గా పొలం వెళ్ళి పొలం నుంచి కూరగాయలు ఇవన్నీ ఇందాక చూశారు కదా, ఆ కూరగాయలన్నీ పొలం నుంచి పట్టుకొచ్చినవి అనమాట. ఆ పొలం నుంచి మామిడికాయలు కూడా కోసి పట్టుకొచ్చేసాడు. పట్టుకొచ్చిన దాకా ఉండి మరి వెంటనే ఊరగాయ పెట్టకపోతే మళ్ళీ పాడైపోతాయి కదా, అందుకని చెప్పి
ఊరగాయ ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ఇంకా అప్పటికప్పుడే కారాలు, అదే ఆవపిండి అవన్నీ మనకి దొరుకుతాయి కాబట్టి ఇవాళ రేపు అన్నీ తడుముకోక్కర్లేదండి. అన్నీ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి కాబట్టి అలా ఈజీ అయిపోయిందనమాట. ఆవకాయ పెట్టడం చిటికలో పని అయిపోయింది. అందుకని కొనేసుకుని తెచ్చేసుకున్నాం అనమాట ఆవపిండి అవన్నీ కూడాను. వెనకటి రోజుల్లో అయితే అన్నీ కూడా చాలా పెద్ద ప్రయత్నం అండి. ఆవకాయ పెట్టాలంటే బోలెడంత పెద్ద ప్రయత్నం అనమాట. ఎందుకంటే అన్నీ ఉప్పుతో సహితంగా ఉప్పు అయితే రాళ్ళుప్పు కొనుక్కునేవాళ్ళు. ఆ ఉప్పు ఎండబెట్టుకోవాలి, దంచుకోవాలి. అప్పుడు మిక్సీలు లేవు, గ్రైండర్లు లేవు, ఏమీ లేవు కదా. ఇదంతా ఈ 40 years బ్యాక్ అప్పుడు అలాగే ఉండేది కదండి. మేము బాగా చిన్న పిల్లలం అప్పుడు అనమాట. మా అమ్మమ్మ వాళ్ళందరూ అలా పెట్టేవాళ్ళు. మా అమ్మమ్మ వాళ్ళందరూ అలా పెట్టేవాళ్ళు. కొన్నాళ్ళకి మాకు బాగా ఊహ తెలిసి వచ్చేటప్పటికి మిక్సీలు అవన్నీ వచ్చేసాయి అనుకోండి, వాటితోనే చేసేవాళ్ళు. కాకపోతే మా చిన్నతనాలు అప్పుడు మాకు బాగా గుర్తనమాట. కారాలు అవి దంపించి, అలాగే ఉప్పు దంపించి, కారాలు దంపించి చేసుకునేవాళ్ళు అనమాట. పని వాళ్ళ చేత చేయించేవాళ్ళు. కొన్నాళ్ళు మా అమ్మ, మా పిన్ని వాళ్ళు చేసేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత పని వాళ్ళ చేత చేయించేవాళ్ళు అనమాట. చాలా ఎక్కువ మొత్తంలో పెట్టేవాళ్ళు కదా, ఫ్యామిలీ ఎక్కువగా ఉండేది, ఎక్కువ పెట్టేవాళ్ళు కాబట్టి పని వాళ్ళ చేత దంపించి చేసేవాళ్ళు. చేసిన వాళ్ళకి మరి కారం కొట్టురది వస్తూ ఉంటుంది, మండిపోతూ ఉంటుంది కదా. అందుకని వాళ్ళకి చల్లగా మజ్జిగలు, అది దబ్బాకు మజ్జిగలు, అలాగే ఈ చల్లగా కూల్ డ్రింకులు, తర్వాత నిమ్మకాయ నీళ్ళు, ఇట్లాంటివన్నీ పాపం వాళ్ళకి ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. మేము ఎంతసేపు ఆడుకోవడమే మా పని. ఇలా కట్ చేస్తూ ఉంటే మేము పొరలు తీస్తామని అంటూ ఉండేవాళ్ళము. మా చేత కొద్దిసేపు తీయించేవాళ్ళు. మాకు అప్పుడు పిల్లలందరికీ ఏముంది, ఏదో సరదా కొలిది తీస్తాం అంటాం కానీ ఇంక బయటికి వెళ్ళిపోయి ఆడుకోవాలనే ధ్యాస ఉంటుంది కదా. ఒక 10 మంది పిల్లలు కలిసేటప్పుడు అలాగే ఉంటుంది. ఎండాకాలం సెలవులు వచ్చేటప్పటికి మా పిన్ని పిల్లలు, మేము అందరూ, ఇంకా చుట్టుపక్కల మా మావయ్య పిల్లలు అందరూ ఉంటారనమాట. అందరూ వెళ్ళిపోయేవాళ్ళం. మా అమ్మమ్మ ఊరంటేనే మాకు అందరికీ ఇష్టం. అందుకని అక్కడికి అందరూ వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. ఇక సమ్మర్లోనే కదా మనకి వడియాలు పెట్టుకున్నా, అలాగే మన ఊరగాయలు పెట్టుకున్నా అప్పుడే కాబట్టి సమ్మర్లో అక్కడికి వెళ్ళిపోయి మేము చక్కగా అమ్మమ్మ ఊరు వెళ్ళిపోయి ఎంజాయ్ చేసేవాళ్ళము. పిల్లలందరూ తోటల్లోకి వెళ్ళిపోయేవాళ్ళం. ఇలా పొరలు తీసినట్టే తీసి ఒక గుప్పుడేసి పట్టుకుని, మామిడికాయ ముక్కలు పట్టుకుని, ఉప్పు కారము పట్టుకెళ్ళిపోయి తోటల్లోకి వెళ్ళిపోయి అవన్నీ అద్దుకుని తినేవాళ్ళం అనమాట. శుభ్రంగా అలా ఎంజాయ్ చేసేవాళ్ళము. మీరు కూడా అలా ఎంజాయ్ చేశారా? ఎంతమంది ఇలా ఎంజాయ్ చేశారో కామెంట్లో తెలియజేయండి. మేమైతే చిన్నప్పుడు భలే ఎంజాయ్ చేసామండి. చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అవన్నీ ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటున్నాము. ఈరోజు మాత్రం ఊరగాయ పెట్టేటప్పుడు చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా గడిచిందండి. ఇలా ఊరగాయ పెట్టుకునేటప్పుడు ఇలా 10 మంది కలిసి చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సంతోషంగా మంచి కబుర్లు చెప్పుకుంటూ, జోకులు చెప్పుకుంటూ అట్లనే గడిచింది మాది కూడాను. నేను సౌండ్ అంటే తగ్గించేశాను. ఎందుకంటే ఆ గోలలో మీకు ఏం అర్థమవుదు. అందులోనూ పక్కన క్రికెట్ కూడా వస్తుంది, మ్యాచ్ వస్తుంది. క్రికెట్ మ్యాచ్ పెట్టుకున్నారు. పాపాయి అల్లరి చేస్తుంది. మాటలన్నీ వినిపిస్తున్నాయి. ఒకరి మాటలు ఒకరికి ఏం అర్థం కావట్లేదు. ఎవరి సందడిలో వాళ్ళు ఉన్నాం అనమాట. మగవాళ్ళందరూ కూడా క్రికెట్ చూస్తున్నారు. ఆ క్రికెట్ చూస్తూ వాళ్ళు కూడా పని చేస్తున్నారండి. నెక్స్ట్ డే మనకి ఫంక్షన్ ఉంది కదా. మగవాళ్ళేమో చిక్కుడుకాయలు వలుస్తున్నారు. మేమేమో ఆవకాయ పనిలో ఉన్నాం అనమాట. కొంతమంది ఈ పని, కొంతమంది ఆ పని చేస్తున్నాము. చాలా చాలా హ్యాపీగా సరదాగా గడిచిందనమాట. భలే ఆనందం అనిపించింది నాకైతేను. అందరూ కలిసి చేసుకుంటే బాగుంటుందండి. చక్కగా ఏదైనా సరే కూడా వెనకటి రోజుల్లో అలాగే చేసుకునేవాళ్ళు కదా. ఈరోజు మీరు ఆవకాయ పెట్టుకోండి, రేపు మేము పెట్టుకుంటాము అని చెప్పి అలా పెట్టుకునేవాళ్ళు. ఒకరికొకరికి హెల్ప్ చేసుకునేవాళ్ళు. అలా ఉండేదన్నమాట. మీకు కూడా ఇలా నచ్చుతుందా? అందరూ కలిసి పెట్టుకోవడం, అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయడం నచ్చుతుందా మీకు కూడా? మాకైతే భలే ఇష్టం అనమాట. మా చెల్లెలు రాలేకపోయింది. మా అక్క తననమాట, పక్కన కూర్చుంది కదా, తను మా అక్క చెప్తుంటే మా అక్క డైరెక్షన్లో నేను కలిపేస్తున్నాను అనమాట ఆవకాయ. మా చెల్లెలు రావడానికి కుదరలేదు. అందుకని అదే అనుకున్నాం, చాలాసార్లు అనుకున్నాం, అయ్యో మా చెల్లి కూడా వస్తే బాగుండు అని అనుకున్నాము. తను రావడానికి కుదరలేకపోయింది. అయితే ఇప్పుడు ఆవకాయ కలపడానికి అని చెప్పి అన్నీ కొలుచుకుంటున్నానండి. ఆ కొలిచింది ఏంటనేది నేను చివరిలో కొలతలు మీకు చెప్తాను. నేను స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూడండి. సాల్ట్ ఇవన్నీ కూడా కలిపేసుకుంటున్నాం అనమాట.
అయితే కూరగాయలన్నీ కూడా పొలం నుంచి తీసుకొచ్చాడనమాట. ఆ తీసుకొచ్చిందంతా కూడా సరదాగా ఆ ముందన్నీ పోసారనమాట. ఆ కూరలు చూసేటప్పటికి చాలా ఆనందం అనిపించేస్తూ ఉంటుంది నాకైతేను. పొలాలన్నా, కూరలన్నా, మొక్కలన్నా, చెట్లన్నా కూడా పిచ్చి అనమాట, విపరీతమైన పిచ్చి. అందుకని ఏదో సరదాగా అలా మాట్లాడేసేసుకున్నాం మేము అన్నీని. మీకు అర్థమైనా అర్థమైపోయినా నేను వెనకాల చెప్దామని చెప్పి అది మాత్రం మీకు వాయిస్ కట్ చేయలేదు. ఎందుకంటే మీకు కూడా అర్థమవుతుంది ఎంత గోలగా ఉందో, వాయిస్ కట్ చేసి మంచి పని చేశారని చెప్పి మీరు కూడా అనుకుంటారు. ఇంతకీ మీరు ఆవకాయలు పెట్టేశారా? వర్షాలు వచ్చేస్తున్నాయి కదండి, ఇంకా వర్షాలు పడిపోతుంటే కాయ అనేది చప్పపడిపోతుంది అనమాట, బాగుండదు. ఇంతకీ మామిడికాయ, ఆవకాయకి పెట్టుకునే మామిడికాయ ఎలా ఉండాలంటేనండి, పీచు గల కాయ అయితే ఉండాలన్నమాట. మొక్క మెత్తగా ఉండకూడదు, గుజ్జు ఎక్కువగా ఉండకూడదు, పీచు ఎక్కువగా ఉన్న కాయ అయితే మీకు ఆవకాయకి చాలా చాలా బాగుంటుందన్నమాట. పీచు లేని కాయ మాగాయకి, ఇలా తొక్కుడు పచ్చడికి, అలాగే నూనె మాగాయకి, వీటికి బాగుంటుంది. ఆవకాయకి మాత్రం పీచు గల కాయ అయితేనే బాగుంటుందన్నమాట. అలా చూసుకుని తెచ్చుకుని పెట్టుకోండి. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళు ఎలా చూసుకుని పెట్టుకోండి. నేనైతే అన్నీ కొలిచేసుకుని ఈ డబ్బాతో పోయించుకుంటున్నాను. చూసుకోండి, ఆ డబ్బాడు అయినాయి అనమాట. మూడు గుండెలు కలిపి ఈ డబ్బాడు అయింది కదా, దీంతో 1.5 ముక్కలు తీసుకుంటాను నేను. ముక్కలు తెచ్చినవి కూడా అంతే ఉన్నాయి, కాయలు కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. అదే కనుక మనం బయట కొట్టించుకున్నాం అనుకోండి, మనకి లేకపోతే ఇంట్లో అందరికీ కత్తిపీట ఉండాలని ఏం లేదు కదా, అందరూ సామాన్యంగా బయటే కొట్టించుకుంటారు. కత్తిపీట ఉన్నవాళ్ళు కనుక ఇంట్లోనే మనం కట్ చేసుకుంటే ముక్క ఎక్కువగా నలిగిపోకుండా ఉంటుంది, రద్దు ముక్క అనేది ఎక్కువ రాకుండా ఉంటుందన్నమాట. ఆ పెచ్చు అనేది నలిగిపోతే ఆవకాయకి అంత బాగుండదు, ముక్క మెత్తపడిపోతుంది, బాగా తొందరగా మెత్తపడిపోతుంది అనమాట. అంతకంటే ఏం లేదు. అందుకని ఆ ముక్కలన్నీ తీసేస్తాం అనమాట. రద్దు ముక్కలన్నీ తీసేసుకుని ఆ లోపల పెచ్చు అనేది లేకుండా ఉన్నది ఉంటుంది కదా, అవన్నీ తీసేసుకుని గట్టి ముక్కలు లాంటివి మనం ఆవకాయకి కలుపుకుంటాం అనమాట. అలాగే రద్దు ముక్కలు అనేది ఏమి రాలేదండి, నలిగిపోయినవి ఒక 10 ముక్కలు, మహా అయితే ఒక 8-10 ముక్కలు వచ్చి ఉంటాయి. అన్ని ముక్కలు కూడా రాలేదు, అవి పక్కకు తీసేసాము. మిగిలిన వాటితోటి కరెక్ట్గా ఒక డబ్బాన్నర అయినాయి. ఆ డబ్బాన్నర దాంతో మేము ఊరగాయ కలిపేసుకుంటున్నాం అనమాట. దీని అంతటికీ మొత్తం ఆయిల్ 1 లీటర్ ఆయిల్ అయితే ప్లేట్లో పోసుకున్నాము. ప్లేట్లో పోసేసుకుని ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు దీంట్లో డిప్ చేసేసి తడిపేసుకోవాలన్నమాట. ఆ ముక్క మెత్తపడిపోకుండా ఉంటుంది. ఆయిల్లో కాసేపు నానబెడితే బాగుంటుంది, కానీ మాకు అంత అవకాశం లేదు, అంత టైం లేదు. ఎందుకంటే అనుకోకుండా సడన్గా మామిడికాయలు తేవడము, అప్పటికప్పుడు అసలు ప్లానింగ్ ఏమీ లేదు, ప్రిపరేషన్లో లేవు ముందు. ఇంకా అందుకని మాకు ఈ డబ్బాలు అవన్నీ కూడా లేకుండా అయినాయి. ఎందుకంటే మాకు రేపు ఫంక్షన్ ఉంది కాబట్టి, మర్నాడు ఫంక్షన్ ఉంది, అందుకోసం అని చెప్పి మేము వాటిలన్నిటికీ అరేంజ్ చేసుకుని పెట్టుకున్నాం అనమాట. అందుకని స్టీల్ వాటిల్లోనే వేసుకోవడం అవుతుంది. తర్వాత తీసి మళ్ళీ మేము మార్చేసుకుంటాము. దాంట్లోంచి ప్లాస్టిక్ దాంట్లో కానీ, గాజు దాంట్లో కానీ, లేదంటే ఒక పింగాణి దాంట్లో కానీ వేసుకుని పెట్టుకోవాలి. మీరు మాత్రం స్టీల్ వాటర్లో పెట్టుకోకండి. స్టీల్ వాటర్లో పెట్టుకుంటే పులుపుకి చిల్లు పడిపోతుంది అనమాట. ఇదిగోండి, మగవాళ్ళు చూసారా ఇక్కడ ఈ పని చేసేస్తున్నారు. అందరూ టీం వర్క్ అనమాట, ఎవరి పనుల్లో వాళ్ళు చేసుకున్నారు. రేపటి మేము చేసుకోవడం కోసం అని చెప్పి మాకు హెల్ప్ చేస్తున్నారనమాట. రేపు అంటే మేము సండే ఆవకాయ కలుపుతున్నామండి. ఈ మండే రోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉందన్నమాట. అయితే నేను ట్యూస్డే కూడా కాదు, తర్వాత నేను ఎప్పుడు దీన్ని మీకు అప్లోడ్ చేస్తానో తెలీదు, కొంచెం టైం పడుతుంది. స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేశారనమాట. వాళ్ళు కూడా ఇలా హెల్ప్ చేసేసుకుంటే పనులు కొంచెం తేలికైపోతాయి కదా, ఆడవాళ్ళకి హెల్ప్ చేస్తారనమాట వాళ్ళు కూడా. అయితే ఇలా ముక్కలన్నీ నూనెలో డిప్ చేసేసుకుని ఆ కారంలో ఇలా కారం ముక్కకి పట్టేంత వరకు పెట్టేసుకుని గిన్నెలో వేసేసుకుంటున్నామండి. ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. మీరు గమనించే ఉంటారు, ఏదైతే మనం ముక్కలన్నీ వేసుకుంటున్నామో ఆ గిన్నెలో ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇంక ఇది చాలా లెంగ్తీగా ఉందని చెప్పి మొత్తం వివరంగా పూర్తిగా మీకు చూపించాలనే ఒక ఉద్దేశంతో వీడియోని ఇట్లా మొత్తం చూపిస్తున్నాను, ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను మీకు నేను. మళ్ళీ మీకు డౌట్ రాకూడదు, ఎవరైనా సరే ఈజీగా పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఇంకా ఎక్కువగా కట్ చేయలేదు. అందుకని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను అనమాట. ఇదంతా కూడా మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి చూపిస్తున్నాను నేను.
ఇదిగోండి ఇలా డిప్ చేసేసుకుంటూ చక్కగా ఇలా ఇందులో పెట్టేసుకోండి. ఈ పిండిలో ఆవ గుండు ఉంది కదా, దాంట్లో ఏమీ ఆయిల్ వేయక్కర్లేదండి. ఇప్పుడు మనం మూడో రోజున మళ్ళీ కలుపుకుంటాం అనమాట. 3 రోజులు పక్కన పెట్టేసుకుని మూడో రోజు మళ్ళీ తిరగేసుకుంటాము. అప్పుడు ఆయిల్ పోసుకోవాలి. మనకి ఎంత ఊట వచ్చింది అనేది అప్పుడు తెలిసిపోతుంది అనమాట. మూడో రోజుకి మనకి ఎంత ఊట వచ్చింది అనేది తెలిసిపోతుంది. అప్పుడు ఆయిల్ పోసుకోవాలి. దీంతో 3 గిన్నెలు కారం, 3 గిన్నెలు ఆవు పిండి, 2 గిన్నెలు ఉప్పు తీసుకున్నాం. ఉప్పు కావాలంటే తర్వాత చూసుకుని కలుపుకోవచ్చు. అందుకని ఉప్పు కొంచెం తక్కువే తీసుకోవాలి కాబట్టి 2 గిన్నెలు తీసుకున్నాం. 5 మొత్తం ఎన్ని 3, 3, 6, 7, 8 మొత్తం కదా, 8 అయ్యాయి. దీంతో ఫుల్గా అక్కడ ఈ డబ్బాతో డబ్బాడు అయింది కాబట్టి దాంతో 1.5 డబ్బా ముక్కలు. ఇదే కొలత. మొత్తం గిన్నెడు కారానికి 3 కుండలు కలిపింది గిన్నెడైతే 1 గిన్నెన్నర. ఇదండి ఆవకాయ కొలత. కొంచెం మనకు కావాల్సిన మెంతులు వేసుకోవాలి. మెంతులు బాగా ఎక్కువ వేసేసుకుంటే ఆవు పిండి ఊట అంతా ఏమవుతుంది, లాగేస్తుంది, ఊట మొత్తం లాగేస్తుంది అనమాట. అదండి, మెంతులు బాగా ఎక్కువ వేసేసుకుంటే ఊట మొత్తం పీల్చేసుకుంటుంది. అది చూసుకుని వేసుకోండి. అయితే మనం లీటరు ఆయిల్ అయితే పళ్ళెంలో వేసుకుని మొత్తం డిప్ చేసేసుకుని వేసుకుంటున్నాం కదా. ఈ మూడో రోజు తర్వాత మనం ఊట చూసుకుని అప్పుడు 1.5 లీటర్ అయితే ఆయిల్ పోసుకోవాలండి. 1.5 లీటర్ ఆయిల్ పడుతుంది. ఇంకాను ఈ క్వాంటిటీకి, ఈ గిన్నెతో మనం గిన్నెన్నర ముక్కలు వేసుకున్నాం కదా, ఈ క్వాంటిటీకి ఇంకొక 1.5 లీటర్ ఆయిల్ పడుతుంది. మేము వాడిన ఆయిల్ ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె వాడామన్నమాట. మొత్తం అంతా అయిపోయిన తర్వాత మిగిలిన ఆయిల్ ఈ రెండిట్లోనూ ఇలా వేసేసుకుని మూత పెట్టేసుకుంటే మనం మూడో రోజున చూసుకోవచ్చు అనమాట. ఇలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మనం ఊరగాయ అయితే కలిపేసుకున్నాము. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. 3 రోజులు అయిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. కాకపోతే ఇప్పుడు మేము సడన్గా అనుకోకుండా మామిడికాయలు వచ్చాయి. మా బావ అనుకోకుండా మామిడికాయలు తెచ్చేసారు. అందుకని వెంటనే కలపాల్సి వచ్చింది. పాత్రలు కూడా ఇవే ఉన్నాయి. స్టీల్ దాంట్లో పెట్టేస్తాం, మళ్ళీ మారుస్తాం అనమాట. స్టీల్ దాంట్లో పెట్టారు ఏంటి అని మాత్రం అనుకోకండి. వెంటనే తీసేస్తాము, చిల్లు పడిపోతుంది ఉంటే దీంట్లో పెడితే. అందుకు జాడీలో పెట్టాలి. అదే జాడీలో పెడతాం, తర్వాత గాజు దాంట్లోనే పెట్టుకోవాలి. వెంటనే తీసేస్తాం. ఈవేళ ఉంచేసి రేపు పొద్దున్న తీసేసి వేరే దాంట్లో పెట్టేస్తాం అనమాట. ఓకేనా? ఫుల్ వీడియో అయితే చూడండి. మూడో రోజు నేను చూపించలేను, ఇంతే. మన శాంపుల్ ఆవకాయలు ఉన్నాయి కదా, వాళ్ళు చూసేయండి. ఫుల్ వీడియో చూడండి. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వారణాసి వంటిల్లు ఛానల్లో ఇలాంటి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. తప్పకుండా వాచ్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఈ చెయ్యి మండుతుంది కదా, ఏం చేయాలి? మజ్జిగలో చెయ్యి పెట్టాలి. అందుకే ధైర్యంగా ఆవకాయ కలిపారు. మన సబ్స్క్రైబర్ ఎవరో చెప్పారు, నాకు సలహా ఇచ్చారు, మజ్జిగలో చెయ్యి పెడితే తగ్గుతుందని. నాకు బాగానే తగ్గింది. అందుకని ధైర్యంగా కలిపేశాను. ఇప్పుడు ఆ పనే చేస్తాను. చివరిగా ఇంకొక మాట చెప్పాలండి. ఈ మామిడికాయ ముక్కలు తరిగేటప్పుడు మాకు పాత్రలు ఏమీ లేక మేము న్యూస్ పేపర్లో తరిగాము. ఆ న్యూస్ పేపర్లో తరుక్కోకూడదు. ఆ ఇంక్ అనేది మంచిది కాదనమాట.